అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. కేసీఆర్ ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వం కానివ్వండి, రేపు వస్తే ఇంకో ప్రభుత్వం కానివ్వండి, అంటే ప్రధానంగా అగ్రకులాలే ముందు వరుసలో ఉండడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ తర్వాత అధికారులను కూడా వాళ్ళకే ఇస్తారు ఈ రకంగా పదవులు కూడా అనేది ఇట్లా క్లియరా? ఎంత క్లియర్ అన్నా ఇప్పుడు నిజం చెప్పాలన్నా మీకు చెప్తే షాక్ అవుతారు. వీళ్ళు చాలామంది ఒకటి అడగొచ్చు, బీసీలలో అంత టాలెంట్ ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు, లేరు కాబట్టి అనొచ్చు. ఎందుకు లేరు అంటారు వాళ్ళు కొందరు సమర్థించుకునేటోళ్ళు. అన్నప్పుడు నిజం చెప్పాలంటే తెలంగాణలో మేము ముందు వరుసలో ఇప్పుడు తీన్మార్ మల్లన్న బీసీ, అవును, మన తొలి వెలుగు రగన్న బీసీ, రాచకొండ రమేష్ అన్న ఎస్సీ ఎస్టీ బీసీల మనిషి బీసీ, మైపాల్ యాదవ్ బీసీ. అసలు మనం ముందు వాడి కొట్లాడినంత ఎవడు ఏ రెడ్డి కొట్లాడిండి, ఏ రావు కొట్లాడిండి అంటున్నా. ఆపోజిట్ వాయిస్ కూడా. ఇప్పుడు చాలామంది నాకు ఫోన్లు చేసి అంటారు, అన్న మల్లన్న, మన తొలి వెలుగు రగన్న, మైపాల్ యాదవ్ అన్న, మీరు ముగ్గురు అయితే చాలా ముందు వరుసలు ఉండి ప్రాణాలకు తెగించారు అన్న, మీరు కిడ్నాప్లు అయ్యారు, అరెస్ట్లు అయ్యారు, అసలు మీ వల్ల మేము చాలా చైతన్యమైనామని చెప్తారు. ఈ రాజకీయ నాయకులు చెప్తే అయ్యేది కాదు కదా. సరే ఇప్పుడు తీర్మార్ మల్లన్న మొన్న కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాను, కానీ అంతకుముందు తీవ్రంగా మాట్లాడింది రేవంత్ రెడ్డి కంటే ముందు కూడా టీవీ పెట్టి ఫస్ట్ మాట్లాడింది ఆయన కదా. అట్లా మరి బీసీలే కదా వీళ్ళంతా. ఇప్పుడు కాలోజీ టీవీ దాసరి శ్రీనివాస్ కూడా బీసీ కదా, అందులో పనిచేసారు రాము బీసీ. నీ మీద కేసులు, రఘు మీద కేసులు, అటు మల్లన్న మీద కేసులు ఎన్ని ఫేస్ చేసిరు. ఇప్పుడు మేము పోస్టులకు పనికిరాం. అవును, మేము ఇట్లనే ప్రశ్నించాలి. ఇప్పుడు అసలు ఇంత త్యాగం చేస్తే ఇప్పటిదాకా పిలిచి ఛాయ్ పోపించినోడు లేడు, కనీసం థ్యాంక్స్ చెప్పినోడు లేడు అంటే మన దాంట్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళు తొక్కుతారన్న. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రెడ్డి, అవును, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి, ఆయన ఇప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్డి, అంటే వీళ్ళే ఉన్నారు. ఇక మళ్ళీ ఇప్పుడు అయోధ్య రెడ్డి ఆయనకు దగ్గర ఏదో పెట్టుకున్నాడు. తర్వాత వేం నరేందర్ రెడ్డి ఆయన సలహాదారుడుగా పెట్టుకున్నాడు. కోదండరామ్ రెడ్డికి గవర్నర్ కోటలు ఇస్తావు. అంటే ఇక నీకు మళ్ళీ ఇప్పుడు టీఎస్పీ చైర్మన్గా మహేందర్ రెడ్డినే పెడతావు. ఇప్పుడు మళ్ళీ అమలపాలి రెడ్డి అట, ఆమెకు ఒక పోస్టు. టీఎస్పీ చైర్మన్ అదే ఈ మహేందర్ రెడ్డి. ఇట్లా అడ్వైజర్గా, లీగల్ అడ్వైజర్గా కూడా ఇప్పుడు అడ్వకేట్ జనరల్ ఉంటుంది కదా, అవును, అక్కడ ఒక రెడ్డికి ఇచ్చిండు. అసిస్టెంట్గా కూడా రజనీకాంత్ రెడ్డికి. ఇట్లా మొత్తం 70% వాళ్ళతోనే ఉంది. సరే వాళ్ళున్నా మనకేం అభ్యంతరం లేదు, కానీ చేస్తారా మంచిగా? అవును అవును అవును, చేసే పని అద్భుతంగా చేస్తే రెడ్లున్నా మాకు అభ్యంతరం లేదు. అంటే ఇక్కడ ఒకటి ఉంది ప్రధానంగా ఏంటంటే, వడ్డీ చెట్టుడు మనోడైతే కడబంతుకున్నా అనేదంటేనా. సరే ఇప్పుడు అలా డామినేషన్ నడుస్తుంది, వాళ్ళకి భూములు ఎక్కువ ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, ఆర్థికంగా మంచిగా ఉన్నారు, వాళ్ళు అనేక అమెరికాలో కూడా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇస్తే ఇచ్చినా కావచ్చు. ఇప్పుడు వాళ్ళ దాంట్లో కూడా మంచిగా చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జడ్చర్లలో ఒక ఆయన ఎమ్మెల్యే గెలిచిండు, అవినాష్ రెడ్డి, అనిరుద్ రెడ్డి అనుకుంటా. అద్భుతంగా ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పుడు యశస్విని రెడ్డి వచ్చింది పాలకుర్తిలో, ఆమె కూడా అద్భుతంగా చేస్తుంది. లగడపాటి మన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్న, కోమటిరెడ్డి వెంకట రాజగోపాల్ రెడ్డి కూడా వేల మందికి వెళ్తుంటాడు. బెల్ట్ షాపులు బంద్ చేసి మా నియోజకవర్గం. నాకు తెలిసిన కాడికైతే చాలా అద్భుతమైన వ్యక్తి. అంటే ఇప్పుడు బెల్ట్ షాపులు కూడా నిక్కచ్చిగా బంద్ చేయించిండు. రెడ్డిలలో కూడా అద్భుతమైన వాళ్ళు ఉన్నారు, సేవా దృక్పథం అనేది ఉంది. అట్లాంటి వాళ్ళు ఉన్నాయేం కదా, నష్టమేం లేదు. కానీ వాళ్ళు ఎంతవరకు మరి పేదవాళ్లకు ఈ పేదరిక నిర్మూలనలో కావచ్చు, విద్యను డెవలప్ చేయడం. అంటే ఇక్కడ కూడా ఒక కిట్కుంది. ఇప్పుడు జనాలకే ఇప్పుడు మీ ఎమ్మెల్యే రూపాయి తింటాడే, తినకుండా చేస్తాడు, తిన్న రూపాయి కానీ మాకు చేయమను. అది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మంచి పేరే ఉంది. అంటే ఖమ్మం జిల్లాలలో ఆయన ఎవరికైనా హెల్ప్ చేస్తాడు అనేది ఉంది. మరి ఇంకా గ్రౌండ్ లో మనం తెలుసుకోవాలి. అది ఇప్పుడు ఆయన తుమ్మల వచ్చింది కూడా అట్లనే, పార్టీ మారినా కూడా మళ్ళీ గెలిచింది. అది ఉండవచ్చు. మళ్ళీ మనమే అంటే కరెక్ట్ కాదు. అంటే ఉన్నా కానీ వాళ్ళు మంచిగా ఉంటే ఏం కదంటున్నా. అదే ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నాడు దుర్మార్గుడు, డీజీపీ మరి మాజీ మహేందర్ రెడ్డి మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. అవును, అవి పునర్పరిశీలించాలి కదా. మరి ఇప్పుడు మంచి నిజాయితీ పరులైన రెడ్లు ఉంటే కొంతవరకు ఓకే. మరి మొత్తం అది మళ్ళీ బీసీలను కూడా మొత్తం విస్మరించాల్సిన అవసరం ఏముంది? కొంత తీసుకుంటున్నా తప్పేముంది? అంటే నాకు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కొంత ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాల రీత్యా
కొంత బడుగు బలహీనుల వైపే మాట్లాడుతున్నాడు అనే ఫేవర్ అయితే కనబడుతుంది. నాకైతే బీసీల వైపు ఏమున్నట్టు అనిపించలే. కాకపోతే మీరు అన్నట్టు కొంత దళితులకు, కొంత రెడ్లకు, కొంత కమ్మలకు, వెలమలకు జరుగుతుంది. కాకపోతే కొంచెం మాల వీళ్ళకి వెళ్ళిపోయింది అని అనుకుంటున్నా. దాన్ని బీసీలకు అయితే ఏం జరిగిందని నేను అనుకోవట్లే. జరిగితే నాకు ఒకటి చెప్పే ఎగ్జాంపుల్, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఒక మాల సామాజిక వర్గం నుంచి అయిండు. ఓకే, మరి బీసీలు 50% ఉన్నాం కదా. అవును, మరి ఇవాళ చూస్తే ఫస్ట్ బీసీలలో ఎవరు లేడా? తయారు చేసుకోలేదా పార్టీ? ఇంత దారుణంగా ఉందా? బీసీలలో ఒక డిప్యూటీ సీఎం పోస్ట్ చేయకుండా డిప్యూటీ సీఎం ఇవ్వచ్చు కదా సార్. ఆయనకి ఇచ్చిన ఇంకొకటి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఆంధ్రాలో ఇద్దరునో ఎంతనో పెట్టినట్టున్నాడు కదా డిప్యూటీ సీఎంలను. అసలు బీసీలకు మరి సీఎం పోస్ట్ ఇవ్వవు, డిప్యూటీ సీఎం ఇవ్వవు, సరే హోమ్ మినిస్టర్ ఇస్తారా? వాళ్ళ పార్టీలో ఉన్నారు కదా, మరి వాళ్ళకి వాళ్ళ దాంట్లోనే మరి మన్నడదాకా వీళ్ళు చెప్పింది ఏంది, మాది రెడ్ల పార్టీ అని అంటారు కానీ కాదు బీసీలకు. బీసీలకు ఏం చేసింది అన్న నాకు చెప్పు. బీసీలకి అంటే ఏం చేయలే నాకు తెలిసి. ఇప్పుడు అంటే ఈవెన్ ఎస్సీలకైనా వాళ్ళకి అందరికీ చేస్తారని నేను అనుకోను. ఇప్పుడు మరి గద్దరన్న సరే మనం కులంతో చూడం, అందశ్రీ అన్న కులంతో చూడం, ఓకే వాళ్ళకి మంచి చేయాలి. మరి కొండ లక్ష్మణ్ బాపూజీ పాత్ర ఎంత గొప్పది, జయశంకర్ సార్ పాత్ర కూడా గొప్పది కదా. అంటే భవిష్యత్తులో వాళ్ళకు కూడా చేస్తారేమో చూద్దాం. అదే మరి మళ్ళీ చేస్తే ఇప్పుడైతే కాలే కదా, కాలేదు. ఒకటి అయితే అనే దాని మీదే కదా ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతుంది. అంతే అట్లా నేను అనేది. వాళ్ళకు చేసినట్టు వీళ్ళకు కొండ లక్ష్మణ్ బాపూజీది, మారోజీ వీర్ అన్నది, బెల్లులలితక్కది, వాళ్ళది బెల్లులలితక్క త్యాగం కదా 100%. అసలు బెల్లులలితక్క కన్నా మారోజీ వీర్ అన్న కన్నా త్యాగం చేసిన వాళ్ళు తెలంగాణలో ఉన్నారా? లేరు. బీసీ ప్రాతినిధ్యం అది ఉన్నది అనుకో. కొండ లక్ష్మణ్ బాపూజీ అంత గొప్ప మానవతావాది మనకు. అంటే ఇంతమంది ఇప్పుడు గద్దరన్న కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ దగ్గరికి వెళ్ళేది, సలహాలు తీసుకునేది. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, అవును, ఎంత గొప్ప వ్యక్తి. అదే నేను సాంస్కృతిక రంగానికి వచ్చినప్పుడు ముందు సినిమా వాళ్ళని చూసేదానికంటే కొంత మన ఈ తెలంగాణ కోసం కొట్లాడిన కళాకారులని తెలంగాణ. అరే చిరంజీవితోని నాగార్జునతో మీటింగ్ పెట్టిండన్న, అంటే వేరు కలిసిరు, ఓకే మాకు అభ్యంతరం. మరి మేము ఇంత ప్రాణాలకు తెగించిన మనకు కూడా చిన్న అపాయింట్మెంట్ లేదు అంటే నిరుద్యోగుల గురించి ఏమైనా చెప్పుదామంటే ఇప్పుడు కేసీఆర్ ఓడించడంలో మన పాత్ర ఎక్కువ ఉందా, నాగార్జున అమలది ఉందా? అవును, రాఘవేంద్రరావు ఉందా, ఉంటుందా, పివి సింధు ఉందా? ఉండదు. అసలు వాళ్ళకి సామాజిక బాధ్యత లేదు. నాకు అది ఎక్కువ బాధ. మీరు అంటుంటారు కదా ఇది మా పని కాదు, మేము యాక్టింగ్ చేస్తాం, మేము స్పోర్ట్స్ ఆడతామంటే మరి సమాజాన్ని కూడా పట్టించుకోవాలి. అంటే వాళ్ళ ప్రాతినిధ్యం ఏంది, సమాజంలో మైపాల్ యాదవ్ క్యారెక్టర్ చేయమంటే వచ్చి చేస్తారు, నీకోసం స్టడీ చేసుకొని ఇట్లా యాక్టింగ్ చేస్తుంటే జార్జి రెడ్డి క్యారెక్టర్ వేస్తారు కానీ జార్జి రెడ్డి ప్రశ్నించారు. ఆయన ఆశయాలతో వాటితో పర్లేదు వాళ్ళకి. అదే ఎనివే మైపాల్ అన్న, నేను ఇవాళ అంటే మనం చాలా విషయాలు ఈ ఉస్మానియా సాక్షిగా మాట్లాడుకున్నాం. యాక్చువల్గా ఏదైతే నేను ఏదో మైపాల్ యాదవ్ని నేను ఎత్తి పెట్టాలి, ఎన్ని మాట్లాడినా ఇప్పుడు చివరి నిమిషంలో కూడా మాట్లాడింది జెన్యూనిటీ. ప్రజల కోసం ఏం చేస్తావు అనే దాని వైపే నువ్వు ఉంటానని చెప్పడం అనేది గొప్ప విషయం. నేను ఆ ఒక్క పాయింట్ నచ్చే నేను ముందుగా మా విహార్లో మైపాల్ బాయ్తో మాట్లాడదాం, తన అభిప్రాయం ఏముంది, ఏదైనా ప్రలోభాలకు నిజంగానే కొన్ని వేస్తారు అపోహలు. మాట్లాడేటప్పుడు అందరూ ఒకే సైడ్ నుంచి చూడాలని ఉండదు. ఏ మనిషినైనా రెండు సైడ్లో చూస్తాం. ఒకరికి నచ్చవచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. ప్రతిదీ అందరికీ నచ్చాలని లేదు, కానీ ప్రతి దాంట్లో అందరికీ ప్రతిఫలం ఉండాలన్న నీ ఆలోచన గొప్పది. అది ముందుకు పోవాలి. అట్లనే ఏ ప్రలోభాలు నీ మీద పడకుండా, నిన్ను ఈ సొసైటీలో చాలామందిని పొల్యూట్ చేసినట్టు చేయకుండా ఈ క్వశ్చన్. బీఆర్ఎస్ వాళ్ళు మనకు ఆల్రెడీ ఒక 2-3 కోట్లు ఆఫర్ చేసి ఎలక్షన్ ముందే మనం తీసుకోలేదు. సమాజం అంతా మునిగిపోతుంటే ఆ డబ్బులు నేనేం చేసుకోవాలి? సో ఇదే ఇప్పుడు వీళ్ళు ఇస్తే తీసుకుంటాం. అంటే ఈ ఒరవడినే కొనసాగిస్తూ ఇంకొక 100 మంది మైపాలు, 1000 మంది మైపాలు ఉడితే మనం అనుకున్న విద్య వైద్యం వైపు, పేద ప్రజలు బతికే అవకాశాల వైపు, గవర్నమెంట్ దవాఖాన దగ్గర నుంచి ఎక్కడ బతకనిచ్చే పరిస్థితి లేదు. ఇంకా పుసలతాళ్ళు పెట్టుకొని డెలివరీ చేసుకునే ఆడవాళ్ళు ఉన్నారు. ఎంపటి మనుషులు లేక రోడ్లు ఎంపటి అప్పుడే కానుపు చేసుకుని బిడ్డ నొల్లో పెట్టుకుపోయే ఆడవాళ్ళు ఉన్నారు. గోడలు పట్టుకొని నడుచుకుంటా ఏడుచుకుంటా, బువ్వు ఉండదు, ఏదో కనీసం ఆ దవాఖానలో బుక్కడి బువ్వన పడేస్తురేమో, అది ఇట్లున్నా అటువంటి పరిస్థితుల నుంచి మా ఇప్పుడు పోయి చూడురి దవాఖానలు ఎట్లయినాయి అని చెప్తున్నారు కదా, నిజంగానే ఒకరోజు ఉండి చూడురి మీరు చెప్పేటోళ్ళు అంత ఎట్లయినాయి అనేది. అటువంటి సమాజం లేకుండా తెలంగాణలో అందరు నిరుద్యోగుల దగ్గర నుంచి ప్రతి జీవికి వృత్తి ఉండాలని కోరుకుంటున్న వాళ్ళలో మీరు ఒకరు కాబట్టి ఆల్ ది బెస్ట్ అన్న. ఆల్వేస్ ఇట్లనే జనం వైపు ఉండాలి. మా మద్దతు కూడా మీకు చేద్దాం, మన అందరం కలిసి మంచి సొసైటీ నిర్మిద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ.